హాయ్ హలో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ వీడియో మీకు వస్తుంది. ఈరోజు నేను ప్యాంట్ ప్లాజో కటింగ్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కటింగ్ కోసం కావాల్సింది టేపు, సిజర్, చాక్ పీస్, లాంగ్ స్కేల్, ఇది కర్వ్ స్కేల్ అండ్ నాప్ కోసం ఫ్యాంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చూసుకోవాలండి. నాకు ఇచ్చిన ప్లాజో ప్యాంట్ ఇది, వేరే ఆవిడది, నాది కాదు. అండ్ ఆవిడ బెల్ట్కి వచ్చేసరికి ఏమైందంటే హాఫ్ ఎలాస్టిక్ ఉండింది అండ్ హాఫ్ వచ్చేసి క్లాత్తో మేడ్ అయ్యింది. ఎలాస్టిక్తో మనకి నాప్ అనేది కరెక్ట్గా రాదు. సో మనం క్లాత్ ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడ్ చెక్ చేసుకొని నాప్ తీసుకోవాలి. నాకు వచ్చేసరికి బెల్ట్ 20 ఇంచెస్ వచ్చింది. వన్ సైడ్ వచ్చి 20 వచ్చింది. మనకి టూ సైడ్స్ వచ్చేసరికి 20 + 20 40 అవుతుంది. ఎప్పుడైనా హిప్ సైజ్ తీసుకునేటప్పుడు 1/4 తీసుకోవాలి. అంటే మనకి 40 ఇంచెస్ మనకి మామూలుగా బెల్ట్ వచ్చింది కాబట్టి దానిలో మనం 1/4 పార్ట్ ఏదైతే ఉండిదో అది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కింద ఫుట్ లెంత్ వచ్చేసరికి నాకు లూజ్ 7 ఇంచెస్ ఇచ్చింది. 7 ఇంచెస్ ఉంది. ఫుట్ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ ఉండింది. సో ఇప్పుడు నేను బెల్ట్ రెడీ చేసుకుంటున్నాను. హిప్ దగ్గర రెడీ చేస్తున్నాను. మనకు వచ్చేసరికి ఎంత ఉండిందంటే హిప్ వచ్చేసేసి 40 ఉండింది. దాన్ని 4 తోటి డివైడ్ చేసుకుంటే 10 వచ్చింది. ఆ 10కి లూజ్ కోసం అని చెప్పేసి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అది 4 సైడ్స్ లూజ్ అవుతుంది కాబట్టి 4 ఇంచెస్ యాడ్ అవుతుంది. సో 1 ఇంచ్ లూజ్ యాడ్ చేసుకొని మనం 11 ఇంచెస్కి హిప్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఫ్రంట్ బెల్ట్ కోసం 3 ఇంచెస్ నేను 3 ఇంచెస్ తీస్తున్నాను. దాన్ని ఫోల్డ్ చేస్తే మనకి 1.5 ఇంచే వచ్చింది. సో కింద వేస్ట్ క్లాత్ ఏదైతే ఉండిదో దానికి మార్జిన్ కొట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆషన్ దగ్గర అండి. ఈ ఆషన్ ఏమవుతుందంటే కమ్మర్ మనం ఎంతైతే హిప్ తీసుకుంటామో హిప్ కంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనకి డీప్ కావాలి కాబట్టి. సో హిప్ నుంచి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 11 + 3 14 ఇంచెస్ అనమాట. ఇది గోల్ కోసం, సర్కిల్ కోసం 2.5 తీసుకుంటాం కదా, ఆటోమేటిక్గా అంతే తీసుకోవాలి, ఎక్కువేం అవసరం లేదు. ఇది సర్కిల్ నార్మల్గా అయితే గీసేసుకోవచ్చు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఆ సర్కిల్ అనేది కరెక్ట్ ఫామ్ అవ్వదు కాబట్టి దాన్ని చిన్న లెంత్ తీసుకొని మామూలు చేసుకోవచ్చు. సో నేను 1 ఇంచెస్ డీప్ పెడుతున్నాను. 1 ఇంచెస్ డీప్ పెట్టేసి నేను సర్కిల్ తిప్పేశాను. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఏదైతే సర్కిల్ నుంచి లూజ్ ఉండిందో ఆ లూజ్లో హాఫ్కి మనం మెజర్ చేసుకోవాలి. కరెక్ట్ హాఫ్కి మెజర్ చేసుకోవాలి. హాఫ్కి మెజర్ చేసుకుంటే ఏంటంటే పైన మనం హిప్ దగ్గర మామూలుగా టక్స్ పెట్టుకొని అందుకుండిద్ది పిల్ట్ వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ కింద మనకి ఫుట్ లెంత్ కూడా కరెక్ట్గా రావాలి. సో దానికోసం అని చెప్పేసి మనం హాఫ్ తీసుకుంటాం. సేమ్ మీకు నేను మామూలుగా నార్మల్గా చూపిస్తున్నాను టేప్ తోటి హిప్ దగ్గర హాఫ్ చేసి, కానీ అంత అవసరం లేదు. ఇక్కడ ఏదైతే నేను మిడిల్లో హాఫ్ పెట్టానో ఆ లెంత్ మీరు చూసుకుంటే సరిపోతుంది. అది వచ్చేసరికి ఆల్మోస్ట్ 536 7 ఇంచెస్ వరకు రావచ్చు. హాఫ్ వచ్చేసి ఆ 7 ఇంచెస్ మనం పైన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కింద కూడా అలాగే చేసుకోవాలి. ఆ హాఫ్కి కలిపేసి లైన్ గీసేసుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది, తొందరగా అర్థమవుతుంది కూడాను. నాకు ఫ్యాంట్ లెంత్ వచ్చేసరికి 42 ఇంచెస్ పెట్టారండి. 42 ఇంచెస్ అంటే నాకు ఇవిడ తీసుకొచ్చేసింది 225 క్లాత్ అనమాట. ఇది 250 కూడా కాదు, 225 క్లాతే ఉండింది. సో నాకు లెంత్ కరెక్ట్గా వచ్చింది. ఇంకా నేను పైన బెల్ట్ వేసుకున్న కింద ఫుట్ దగ్గర క్లాత్ ఏమైనా ఫోల్డ్ చేయాలన్నా నాకు అక్కడ క్లాత్ లేదు, నేను సపరేట్గా అటాచ్ చేసుకోవాలి. అవి కటింగ్ అంతా నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మనం టక్స్ వేసుకుంటున్నాం, అంటే ఫిల్ట్ వేసుకుంటున్నాం. ఆ ఫిల్ట్కి వచ్చేసరికి లెంత్ 5 ఇంచెస్ పెట్టాను. అండ్ పైన విడ్త్ వచ్చేసి 1.5ని మనం మామూలు ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. 1.5 అంటే మనకు వచ్చేసరికి 45 సెంటీమీటర్స్ ఉండిద్ది. చిన్నగా అటు సైడ్ 45 ఇటు సైడ్ 45 ఉండిద్ది. రెండింటిని కలిపేసి 1.5 రావాలి. 1.5లోనే ఆ విడ్త్లోనే మనం మామూలు క్లోజ్ చేసేసుకోవాలన్నమాట.
దాని తర్వాత నేను కర్వ్ స్కేల్ చూపించాను కదండి, దాంతో తీసుకోవాలి. ఇక్కడ కింద ఫూట్ దగ్గర మనం మిడిల్ పాయింట్ కరెక్ట్గా పెట్టాం కదండి, దాని నుంచి 7 ఇంచెస్ రావాలన్నమాట. అంటే 7 ఇంచెస్ మిడిల్ పాయింట్ కరెక్ట్గా పెట్టాలి. 7 ఇంచెస్లో హాఫ్ ఎంత, 330 వచ్చింది. 3.5 ఇటు సైడ్ 3.5 ఉంటుంది, అటు సైడ్ 3.5 ఉంటుంది అనమాట. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పెట్టాలి. నాకు వీడియో తీసిన తర్వాత అర్థమైంది లైన్స్ సరిగా కనిపించట్లేదని. నెక్స్ట్ వీడియో నేను క్లియర్గా చేస్తాను. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉండిందో దాని నుంచి అటు సైడ్ 3.5, ఇటు సైడ్ 3.5, 7 ఇంచెస్ మిడిల్లో మనకి రావాలి. సో మనకి అటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏ ఉండదండి, చిన్న పట్టీయే ఉంటుంది. ఆ ఎక్స్ట్రా క్లాత్కి వస్తుంది కదా బెల్ట్ మాదిరిగా చిన్నగా నంచు, అదే ఉండింది. అదేంటంటే కొంచెం టైట్ గట్టిగా ఉంటుందనేసి అలాగే ఉంచాను నేను దాన్ని. అలాగ మొత్తం లైన్స్ గీసేసుకోవాలి. తర్వాత నేను కట్ చేసేస్తున్నాను. పైన మనకి హిప్ దగ్గర నుంచి వచ్చే ఆషన్ దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు, కానీ కింద ఈ లెంత్ కట్ చేసేటప్పుడు కొంచెం చిన్నగా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే ఏంటంటే స్టిచ్చింగ్లోకి మనకు క్లాత్ వెళ్ళిపోయినా కూడా ప్యాంట్ అనేది టైట్ లేకుండా సెట్ అవుతుంది. ఇటు సైడ్ మనకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం ఉండదు, ఓన్లీ మిడిల్ పార్ట్ సైడ్ వరకే మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. ఇటువైపు కరెక్ట్ కట్ చేసేసుకున్నా మనకి నో ప్రాబ్లం. నేను ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల పైన జాయింట్ ఉండింది. ఎప్పుడైనా ఓపెన్ అనేది అదర్ సైడ్ ఉండాలి, కానీ ప్లాజోకి వచ్చేసరికి ఓపెన్ మన సైడ్ ఉండాలి. ఓపెన్ మన సైడ్ ఉంటేనే మనకి మామూలుగా క్లియర్ కట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మీరు ఎక్స్ట్రా చేసేది ఏమి ఉండదండి, ఏదైతే ఉండిందో దాని మీద 2.5 ఇంచెస్ ఎక్కడ మీరు తీసుకున్నా సరే 2.5 తీసుకోవాలి. నెక్స్ట్ కింద ఫూట్ దగ్గరికి వచ్చేసరికి 2.5 రాదండి. ఇక్కడ మామూలుగా హిప్ దగ్గరకు వచ్చేసరికి 2.5 ఇది పైన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి కింద ఫూట్ దగ్గర 1.5 ఇంచ్ అనమాట. స్కేల్ తోటి నేను మొత్తం సర్కిల్ గీసేసాను, గీతలో లైన్స్ గీసేసాను. మీరు ఇక్కడ మామూలుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిప్ దగ్గర నేను 2.5 అనేది హైట్ పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి నేను ఏమీ చేంజ్ చేయలేదు, బెల్ట్ ఏదైతే ఉండిద్దో అక్కడ నేనేమి చేంజ్ చేయలేదు. ఓన్లీ బ్యాక్ సైడ్ దానికి మాత్రం హైట్ లేపాను అంతే, లూజ్ ఏం ఎక్స్ట్రా చేయలేదు. అండ్ ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నాం అంతే. పైన నా హిప్ దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ట్రా పెట్టింది ఏం లేదు, 2.5 ఇంచెస్ హైట్ పెంచాం అంతే, హైట్ సరిపోతుంది. సో కటింగ్కి వచ్చేసరికి నార్మల్గానే ఉండిద్ది. ఈ ఫూట్ లెంత్ వచ్చేసరికి మనకి కొంచెం పెరుగుతుందనమాట, పెంచాం కదా 2.5 ఇంచెస్. మీరు అలాగే పెట్టుకోండి. కట్ చేసేసుకోవాలి, కట్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ చెప్పినట్టుగానే మీరు నార్మల్గానే కట్ చేసేసుకోండి. ఇటు సైడ్ అంచు అలాగే ఉంచాను. ఇప్పుడు నేను పాకెట్ కటింగ్ అనమాట. ప్యాంట్ ప్లాజోకి నేను 1 సైడ్ పాకెట్ పెడుతున్నాను. పాకెట్ ఉంటే ఏమైనా ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా తక్కువ మనీ వేసుకున్నా లేకపోతే ఫోన్ పెట్టుకున్నా మనకి యూజ్ అవుతుంది, హ్యాండ్ కీకి అలాగే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నేను పాకెట్ కటింగ్ పెట్టాను. నాకు లెంత్ వచ్చేసరికి 11 ఇంచెస్ పెట్టాను, అండ్ విడ్త్ వచ్చేసరికి లూజ్ 7 ఇంచెస్ పెట్టాను. 7 అంటే 14 ఇంచెస్ వచ్చేది అటు సైడ్ ఇటు సైడు. సో నేను 7 ఇంచెస్ లూజ్ పెట్టాను. ఇది ఫోల్డెడ్ పీస్ అండి, సింగిల్ పీస్ కాదు, ఫోల్డ్ చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసరికి 11 ఇంచెస్ తీసుకున్నాను నేను. అయిపోయింది. పాకెట్ కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మీకు నేను పైన బెల్ట్ చూపించాను 3 ఇంచెస్ లూజు. సో నాకు బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి క్లాత్ ఎక్కువ లేకపోతే నాకు బ్యాక్ సైడ్ బెల్ట్ రాలేదు. సో నేను సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. నా స్కేల్ వచ్చేసేసి 1.5 ఇంచ్ విడ్త్ ఉండింది. సో నేను డబల్ మీద 1.5 ఇంచెస్ కట్ చేస్తున్నాను. అంటే మీకు సింగిల్ పీస్ కట్ చేసేలాగైతే 3 ఇంచెస్ క్లాత్ మామూలుగా మీరు కట్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను 1.5 ఇంచెస్కి నేను కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనకి ఆల్రెడీ బెల్ట్ ఉందండి, ఫ్రంట్ సైడ్కి మనకి బెల్ట్ అవసరం లేదు. టక్స్ పెట్టేసుకొని మీరు మామూలుగా బెల్ట్ దీనికి జాయిన్ చేసేసుకోవడం అంతే, ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫ్రంట్ దాన్ని. ఇది నెక్స్ట్ కింద ఫూట్కి అండి. ఇందాక చెప్పాను కదా మీకు నాకు ఎక్స్ట్రా క్లాత్ లేదు, నేను యాడ్ చేసుకోవాల్సి వస్తుందని. సో నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ 3 ఇంచెస్ అనమాట. ఈ 3 ఇంచెస్ ఎందుకు పెడుతున్నానంటే ఇది మనకి ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయ్యేసరికి 1.5 ఇంచే ఉంటుంది. 1.5 ఇంచ్ ఫోల్డ్ అయిన తర్వాత మనం అటాచ్ చేసేసరికి అది మనకి 1 ఇంచే ఉంటుంది విడ్త్ వచ్చేసరికి. సో నేను 3 ఇంచెస్ తీసుకున్నాను.
14 ఇంచెస్ లూజ్. నాకు 7 ఇంచెస్ లూజ్ ఉంది కదా, అందుకని నేను 14 ఇంచెస్ పెట్టుకొని 3 ఇంచెస్ మామూలుగా విడ్త్ తోటి తీసుకున్నాను. సో దీన్ని నేను జాయిన్ చేసుకుంటాను. ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇవన్నీ మీ అట్టు పెట్టుకోవడమే. ఎప్పుడైనా టైలరింగ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ కావాలి. క్లాత్ అడ్జస్ట్మెంట్ లేనిదే మనకి టైలరింగ్ మనం ఎన్ని బ్లౌజులు కుట్టినా ఎన్ని ప్యాంట్లు కుట్టినా క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. అది కంపల్సరీ అసలు. అది లేకపోతే స్టిచ్చింగ్ అసలు వేస్ట్, అర్థం కూడా కాదు. ఒక్కొక్కసారి క్లాత్ ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చింది, ఒక్కొక్కసారి తక్కువ వచ్చింది. కొన్నిటికైతే 20 ఇంచెస్ విడ్త్ ఉండిద్ది, కొన్నిటికి 18 ఇంచెస్ విడ్త్ ఉండిద్ది. అడ్జస్ట్ చేసుకోవడం అనేది మనకి కంపల్సరీ రావాలి. సో నెక్స్ట్ వీడియో నేను క్లియర్గా చేస్తాను. నా వీడియోని షేర్ చేయండి.